రోహింగ్యాలు ఎస్ఐఆర్ రావడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? అంటే డెఫినెట్లీ అలాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా చనిపోయిన ఓటర్స్ కూడా టీఎంసీ వాళ్ళు గెలిచిన 3 టర్మ్స్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఫేక్ ఓటర్స్ అనమాట. చనిపోయినా కూడా వాళ్ళు ఐడి కార్డు పైన ఓట్లేసారు. అంటే వాటిని అన్నింటినీ గుర్తించి తను అన్వయంగా 215-16 సీట్లు టీఎంసీకి వచ్చిన ముఖ్యమంత్రిగా తను ఓడిపోయింది. నదిగా నుంచి ఓడిపోయింది. నాకు మెజార్టీ వచ్చింది, 215 సీట్స్ వచ్చాయి. సో ఇప్పుడు తర్వాత ఏమైంది, ఈసారి కొంచెం వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మమతా బెనర్జీ మీద. రోహింగ్యాలు ఎస్ఐఆర్ రావడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? అంటే డెఫినెట్లీ అలాగే ఉందనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 7 crores పైన ఉన్నటువంటి ఓటర్స్ లోపల అంటే అఫిషియల్గా చెప్తుంటే 22 lakhs ప్లస్ డిలీట్ చేశారని చెప్తున్నా. 90 lakhs వరకు జరిగిందనేటువంటిది ఒక మీడియాలో వస్తున్న రిపోర్ట్స్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఐఆర్ అంటే ఏంటి? చాలా మంది ఏమన్నారు, బీజేపీని ఎస్ఐఆర్ తీసుకొచ్చేసేసి ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్నారు, ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అక్రమ పద్ధతిలో ఎలక్షన్కి వెళ్తున్నా అంటున్నారు. వాట్ ఈస్ ఎస్ఐఆర్ యాక్చువల్? ఇప్పుడు ఎవరెవరి అయితే డబుల్ ఓటింగ్ ఉంటుంది, మనకి హైదరాబాద్లో ఓటింగ్ ఉంటుంది, మళ్ళీ ఊళ్ళో ఓటింగ్ ఉంటుంది. సో అలా ఉండకూడదు కదా. అట్లా ఉన్న వాళ్ళని కానీ, ఫేక్ ఓటర్స్ కానీ, నెక్స్ట్ చనిపోయిన ఓటర్స్, చాలా మంది చనిపోయిన ఓటర్స్ కూడా టీఎంసీ వాళ్ళు గెలిచిన 3 టర్మ్స్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఫేక్ ఓటర్స్ అనమాట. చనిపోయినా కూడా వాళ్ళు ఐడి కార్డు పైన ఓట్లేసారు. అంటే వాటిని అన్నింటినీ గుర్తించి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతుంది అదే అనమాట. ఫేక్ ఓటర్స్ని గుర్తించడం, చనిపోయిన వాళ్ళని గుర్తించడం, డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళని, డ్యూయల్ ఓటింగ్ ఉన్న వాళ్ళని గుర్తించడం, ఈ ప్రక్రియనే ఎస్ఐఆర్. దీంట్లో సుమారుగా 90 lakhs ఓటర్స్ని తగ్గించడం అంటే, సరే వీళ్ళు చెప్తున్నట్టు అఫిషియల్గా 22 lakhs అంటే 299 కాన్స్టిట్యున్సీస్. ఈ 299 కాన్స్టిట్యున్సీ లోపల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? దాదాపుగా కొన్ని కాన్స్టిట్యున్సీస్, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు భవానీపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి మొన్న 2021 ఎలక్షన్లో అంటే ఫస్ట్ తను నందిగ్రామ్ నుంచి నిలబడుతుంది కంటెస్ట్ చేస్తే, అపోజిషన్ పార్టీ బీజేపీ చెందినటువంటి సువేందు అధికారి, ఇప్పుడు ఎవరైతే సీఎం క్యాండిడేట్గా ఉన్నాడో పోటీలో బీజేపీ నుంచి, తను అన్వయంగా 215-16 సీట్లు టీఎంసీకి వచ్చిన ముఖ్యమంత్రిగా తను ఓడిపోయింది. నదిగా నుంచి ఓడిపోయింది. నాకు మెజార్టీ వచ్చింది, 215 సీట్స్ వచ్చాయి, కానీ సొంతం ఓడిపోయింది నదిగ్రామ్. సో ఇప్పుడు తర్వాత ఏమైంది, బై ఎలక్షన్లో భవానీపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడ్డది, 50,000 ఓట్స్ వరకు గెలిచింది. ఇప్పుడు ఏమైందంటే ఎస్ఐఆర్ వల్ల 49,000 ఓట్స్ డిలీషన్ అయింది. ఎక్కడ? ఈ భవానీపూర్, ఎక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే 200 ఓట్లు, 300 ఓట్లు, 400 ఓట్లతో గెలిచినటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడ దాదాపుగా ఒక్కొక్క దగ్గర 9,000, 11,000, 16,000 ఓట్లు డిలీషన్ అయింది. లాస్ట్ టైం టీఎంసీ 5,000 నుంచి 10,000 మెజార్టీ వచ్చినటువంటి స్థానాలు దాదాపు 41 సీట్లే ఉంటున్నాయి. ఆ 41 సీట్లలో అట్ అన్ అవరేజ్గా 20 నుంచి 25,000, 30,000, 40,000 ఓట్లు డిలీషన్ అయింది. దీంట్లో మీకు 61 సీట్స్ ముస్లిం డామినెన్స్ సీట్స్ ఉన్నాయి. ముస్లిం డామినెన్స్ దగ్గర 29%, 30% ఓటింగ్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఒకటి. అక్కడ హిందూ ఓట్స్ కూడా డిలీషన్ అయినాయి ఎస్ఐఆర్ వల్ల. కానీ ఏమైందంటే మెజార్టీ ముస్లిమ్స్ అంతా టీఎంసీకి వేస్తారు కాబట్టి చాలా ఓట్స్ కూడా కట్ అయిపోయినాయి అనమాట. ఎక్కువ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ముర్షిదాబాద్ అని డిస్ట్రిక్ట్, అక్కడ నందిగ్రామ్ అని ఉంటుంది, తర్వాత మాల్డా రీజన్ అని ఉంటుంది. ఇట్లాంటి రీజన్ లోపల ఉన్న ముస్లిం ఓట్లలో దాదాపుగా 41 సీట్ల లోపల చాలా ఓట్లు డిలీషన్ అయింది. సో దీనివల్ల ఒక అంచనా ఏంటి అంటే వీటన్నిటి వల్ల ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అవుతుంది అనేటువంటిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ మీద ఉన్నటువంటి ఒక అలిగేషన్ ఏంటంటే 2 years బ్యాక్ ఒకటి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అని చాలా ఫేమస్ మెడికల్ కాలేజ్, అక్కడ ఒక మెడికల్ డాక్టర్ ఇంటర్ ఆమె పైన రేప్ అవ్వడం, మర్డర్ చేయడం, తర్వాత ఏమైందంటే పెద్ద నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అయింది. దాంట్లో మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో ఆయన అంతకుముందు టీఎంసీ పార్టీ సంబంధించిన వ్యక్తి, సో దాంట్లో తను రియాక్ట్ అవ్వలేదని చెప్పడం, ఇదంతా దానివల్ల సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం, ఇది కూడా బాగా యూత్లో బాగా కూడా చొచ్చుకోపోయింది. యూత్లో కూడా చాలా వరకు ఏమైంది అంటే యాంటీ టీఎంసీ అనేటువంటి స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు
బీజేపీ వాళ్ళు. ఒకటి రిజర్వేషన్, 33% రిజర్వేషన్ ఉమెన్ ఫెట్ చేస్తున్నారు. సేఫ్టీ ఆఫ్ ఉమెన్, అంటే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా మహిళలకి భద్రత లేదు అనే దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకోటి ఏమైందంటే ఒక లాస్ట్ టైం ఏం చేసిందంటే మమతా బెనర్జీ అధికారంలో వచ్చే కన్నా ముందు 2021 అనుకుంటా, తన మహిళలకు అధికారం వస్తే లక్ష్మీ భండార్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టింది అనమాట. దాని కింద ఫస్ట్ 500 ఇచ్చింది, తర్వాత 1000 చేసింది, తర్వాత రీసెంట్లీ మన 1500, ఎస్సీ ఉమెన్కి 1700 చేసింది. 3000 ఇస్తామని చెప్పి బీజేపీ ప్రామిస్ చేసినారు. అట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, ఈ సేఫ్టీ అది కన్సర్న్ ఒకటి, ఈ ఈ బంగ్లాదేశ్ రోహింగ్యా ఒక డిలీషన్ ఒకటి. చాలా మంది ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్, బంగ్లాదేశ్ తోటి వెస్ట్ బెంగాల్ బార్డర్ 2200+ కిలోమీటర్స్ దే షేర్, 10 డిస్ట్రిక్ట్స్ ఉంటుంది అనమాట బార్డర్. సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా ఈ ఎస్ఐఆర్ వల్ల, చాలా పకడ్బందీగా చేయడం వల్ల. ఒకటి వాళ్ళ డిలీషన్ కావడం, ఎస్ఐఆర్ వల్ల ఈ ఫేక్ ఓట్స్, ఈ డబుల్ రిజిస్ట్రేషన్, చనిపోయిన వాళ్ళ ఓట్స్ అదంతా తగ్గడం. ఈసారి కొంచెము వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది మమతా బెనర్జీ మీద. బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం, తర్వాత వేలాది మంది సిఆర్పిఎఫ్ పర్సన్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేశారు గ్రౌండ్ లోపల. సో కాబట్టి వస్తున్నటువంటి ఇనిషియల్ రిపోర్ట్స్ బట్టి ఈసారి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటిది కనిపిస్తుంది.